ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దాదాపు 3 లక్షల మందికి ఈరోజు పేదింటి కళను నిజం చేస్తూ ఈరోజు గృహ నిర్మాణాలని చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే సింగనమల నియోజకవర్గంలో బుక్కరాయ సముద్రము అమ్మవారిపేటలో ఈరోజు గృహప్రవేశ కార్యక్రమాన్ని మనము ఈరోజు జరుపుకోవడం జరిగింది. మనమంతా గుర్తు చేసుకుంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో కేవలము అడ్వర్టైజ్మెంట్కి మాత్రమే పరిమితమైనటువంటి హామీల్ని మనం చూసాము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు గృహాలు నిర్మించి తాళాలు చేతికిస్తానని చెప్పిన మాట ఎక్కడ పోయిందో తెలియకుండా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 17 నెలలకే ఈరోజు 3 లక్షల మంది పేద కుటుంబాలకు సొంతింటి కళలను నిజం చేసిన వాళ్ళమైనామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పేద ప్రజలు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఆగిపోయినటువంటి ఇల్లులను ఈరోజు నిధులు కేటాయించి ఈరోజు ఆ గృహ నిర్మాణానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మోడీ గారికి కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారండి. గతంలో మీరు చూసుకుంటే రాజకీయ కోణంలో తెలుగుదేశం అయితే ఇల్లులు ఇవ్వము అని ఒక వివక్షతో రాజకీయం చేసి ఇళ్లను కేటాయించినటువంటి సందర్భాలు చూశారు. ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి పునాదిలో వేసుకొని ఆగిపోయినటువంటి ఇల్లులను ఈరోజు కట్టించి మరి తాళాలు ఇంటికిచ్చి ఈరోజు వాళ్ళ ఆశీర్వాదాన్ని కూడా మనం తీసుకోవడం జరుగుతాం. అంటే ఎక్కడా కూడా రాజకీయం లేకుండా పేద ప్రజలు సొంతింటి కళను నిజం చేయాలన్న సహకారంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అలానే ఎస్సీ ఎస్టీలకు 50,000 75,000 అదనంగా ఈరోజు వాళ్ళకి ఆర్థిక సాయం అందించి ఈరోజు వాళ్ళకి గృహ నిర్మాణానికి అంటే క్వాలిటీతో ఉన్నటువంటి నిర్మాణాలని పెట్టించి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా దాదాపు 20 టన్నుల ఇసుకను కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ గృహ నిర్మాణాలకి ఉచితంగా ఇసుకను కూడా సరఫరా చేయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రివర్యులు పార్థసారథి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు గతంలో జరిగినటువంటి అవకతవకలు చూశారు. శ్మశాన వాటికల దగ్గర ఇల్లులు కేటాయించి తూతూ మంత్రం కింద చేతులు దులిపేసుకోవడం మనం చూసాం. ఎక్కడ నివాసితులు లేని ప్రదేశాల్లో వాళ్ళు పట్టాలు ఇచ్చి పేద ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితులను చూశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, అన్ని సర్వేలు చేస్తూ ఉన్నాము. ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా గృహ నిర్మాణాలు కట్టించాము. దాదాపు సింగనమల నియోజకవర్గంలో 77 వరకు కూడా ఈరోజు ఆ గృహ నిర్మాణాల గృహప్రవేశాలు జరిగాయి. ఇంకా 125 వరకు కూడా అవి పూర్తిగా వస్తూ ఉన్నాయి. అవి కూడా రానున్న నెలల్లో కూడా అవి కూడా సంపూర్ణంగా క్లియర్ చేసి ముందుకు తీసుకెళ్తాము. అలాగే హౌసింగ్ స్కీమ్స్ తరఫున కూడా నియోజకవర్గ వారీగా మొత్తం 6,000 మంది లబ్ధిదారులను మనము ఈరోజు బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ స్థలాలన్నింటినీ కూడా మనం కేటాయించేందుకు ఎక్కడైతే పొజిషన్ సర్టిఫికేట్ అవసరమో గ్రామ కంఠంలో ఉన్నవన్నింటినీ కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకేమైనా అగ్రిమెంట్ కానీ రిజిస్ట్రేషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా మనం పరిశీలించి అవి కూడా అతి త్వరలో ఇష్యూ లేకుండా క్లియర్ చేసి వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో చేయడం జరుగుతూ ఉందని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు కూడా 30వ తేదీ వరకు కూడా మనకి టైం కేటాయింపుని పొడిగించడం జరిగింది. గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా ఎవరైనా ఇళ్ల పట్టాల గురించి అర్జీ పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా 30వ తేదీ లోపే మీరందరూ కూడా ఈ డాక్యుమెంటేషన్స్ అన్ని మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి అందజేయగలిగితే చాలు. హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా పరిశీలించి ఎవరికైతే పట్టాలు లేవో ఖచ్చితంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చి మరి ఇల్లు కట్టించి మీ చేతికి ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఎక్కడా కూడా రాజకీయ కోణం లేకుండా పేదింటి ప్రజలకు పార్టీలకు అతీతంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గ్రామంలో స్ట్రీట్ లైట్స్ లేని సమస్యని మన దృష్టికి తీసుకొచ్చారండి. అంటే గతంలో మొన్న
వర్షాలు పడడం వల్ల కొన్ని రిపేర్స్ వచ్చి ఆగిపోవడం జరిగింది అన్నారు. అవి మళ్ళీ మనం రీప్లేస్ చేయమని ఇవాళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ కాలనీలో ఓన్లీ 2 లైన్స్ 2 వీధులకి మంచినీటి సరఫరా అంటే నీళ్ళ సరఫరా సరిగా లేదని తెలియజేయడం జరిగింది. RWS వాళ్ళు కూడా వచ్చి పరిశీలించడం జరుగుతూ ఉంది. ఆ పైప్ లైన్ ఇష్యూ ఏమైనా ఉంటే క్లియర్ చేయమని కూడా తెలియజేశాము. అలాగే ఇంటి పట్టాల గురించి కూడా అడగడం జరుగుతూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం వైసీపీ వాళ్ళకే ఇళ్లను కేటాయించడం జరిగింది. తెలుగుదేశం అని చెప్పి మాలాంటి నిరుపేదలకు కూడా ఇవ్వలేని పరిస్థితిని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని కూడా మనం పరిశీలిస్తూ ఉన్నాము. ఇంకా అదనంగా మనము ఎవరైతే అర్హత ఉండి కూడా గతంలో ఈ రాజకీయం వలన వాళ్ళకి ఇల్లు కేటాయించలేకపోయినారో వాళ్ళవన్నిటినీ కూడా మనం తీసుకుంటా ఉన్నాము. రానున్న రోజుల్లో వాళ్ళకు కూడా పట్టాలు ఇప్పించి ఈ స్కీమ్ తరఫున వాళ్ళకు కూడా ఎస్సీలు కాబట్టి 50,000, ఎస్టీలైనా 75,000 రూపాయలు అదనంగా వాళ్ళకి సహకరించి 3 సెంట్లు అండి. మనం చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో 1 సెంటుకే గ్రామాల్లో వాళ్ళకి కేటాయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈసారి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల గురించి పట్టా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా దాని మీద చాలా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇట్లా గ్రామాల్లో ఎక్కడెక్కడైతే భూమి లేని పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా దాన్ని కూడా ఎలా చేయాలి పంచాయతీ వారీగా ఒక దగ్గర తీసుకొని వాళ్ళకు కూడా ఇల్లు కేటాయించేలాగా స్థలాలు ఇచ్చేలాగా కూడా పరిశీలిస్తూ ఉండడం జరుగుతూ ఉందండి. ఇంకా కరెంట్ లైన్ ఒకటి తెలియజేయడం జరిగిందంటే అంటే 40 సంవత్సరాల కింద ఒక మెయిన్ కరెంట్ పోల్ ఇక్కడ ఉండడము దాని కిందనే మనం ఇల్లులు కట్టుకోవడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి నివాసితులు చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వర్షం పడినా పిల్లలు ఆడుకోవడం ఉన్న మెయిన్ లైన్ అంతా కూడా కిందికి ఉండడం జరుగుతూ ఉందని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా ఎస్టిమేట్ వేసి కొత్త లైన్ని మనం ప్రపోజ్ చేసాం మేడం. ఎందుకంటే ఇక్కడ అన్ని ఇల్లులు ఉండడం వల్ల అది ఇమీడియట్గా షిఫ్ట్ కావద్దు. కొత్త లైన్ కోసం మనము ఎస్టిమేషన్స్ వేసామని చెప్పారు. ఖచ్చితంగా దాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలో దాన్ని కూడా శాంక్షన్ చేయించే బాధ్యత తీసుకుంటామండి. ఎందుకంటే కరెంట్కి సంబంధించింది కాబట్టి చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ దాన్ని ప్రమాదకరమైన పరిస్థితి ఉందని గ్రామస్తులు కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ కరెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని కూడా త్వరలో క్లియర్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.